ఇండస్ట్రీలో అంతం అభినయంతో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాలంటారు. ఈ సామెత కరెక్ట్గా సరిపోతుంది ఈ అమ్మడికి. వచ్చిన రెండో సినిమాకే బ్లాక్ బస్టర్ కొట్టి మంచి ఊపులో ఉన్న ఈ ముతుకుమ్మ ఆ తర్వాత పలకరించిన 2 డిజాస్టర్లతో డీలా పడిపోయి ఉండగా యాక్సిడెంట్ అవడంతో సినిమాలకి కాస్త బ్రేక్ ఇచ్చింది. అయితే తిరిగి కోలుకున్న ఈ శృంగేరి చిన్నది ఇప్పుడు నేను మళ్ళీ వచ్చానొచ్ అంటూ కాకరేపే ఫోటోషూట్స్తో డైరెక్టర్కి హింట్ ఇస్తోంది. మరి యూత్ ని పిచ్చెక్కిస్తున్న ఈ కన్నడ భామ ఎవరో మీరు ఒలుక్కేంటి? నభా నటేష్ మోడలింగ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ కన్నడ భామ 1995 డిసెంబర్ 11న కర్ణాటక రాష్ట్రం చిక్మంగళూరు జిల్లా శృంగేరిలో జన్మించింది. సుధీర్ బాబు హీరోగా వచ్చిన నన్ను దోచుకుందువటేతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మొదటి సినిమానే దారుణంగా నిరాశపరచడంతో సినిమా పోయినా పిల్ల భలేగుందే అన్న టాక్ వినపడింది. ఇక 2019లో విడుదలైన ఇస్మార్ట్ శంకర్తో సాలిడ్ హిట్ అందుకున్న ఈ కుర్రది తన గ్లామర్తో యూత్ ని పిచ్చెక్కించిందనే చెప్పాలి. పూరీ రామ్ కాంబోలో వచ్చిన ఈ బ్లాక్ బస్టర్తో టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ లిస్టులోకి చేరిపోయింది ఈ బెంగళూరు భామ. ఆ సినిమా తర్వాత రవితేజ డిస్కో రాజా, సాయి దుర్గ తేజ్ సోలో బ్రతికే సో బెటర్లు చేసినా అవి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో డీలా పడిపోయిన ఈ అమ్మడికి అదే టైంలో యాక్సిడెంట్ అవ్వడం బ్యాడ్ లక్ అనే చెప్పాలి. యాక్సిడెంట్ తర్వాత చాలా రోజులకి కోలుకున్న నభా సోషల్ మీడియాలో సందడి చేస్తూ లైమ్ లైట్ లో ఉండే ప్రయత్నం చేస్తుంది. ఇక రీసెంట్ గా డార్లింగ్ అని చేసినా నువ్వు మాకు నచ్చలేదు డార్లింగ్ అంటూ వెనక్కు తిప్పి పంపారు ప్రేక్షకులు. ఇక నిఖిల్ కు జోడిగా స్వయంభూ మూవీ చేస్తున్న ఈ అమ్మడికి చేతిలో ఇదే తప్ప మరో కొత్త సినిమా లేకపోవడంతో నేను ఇక్కడే ఉన్నానండోయ్ నా వైపు ఓ లుక్కేయరు అంటూ తన హాట్ అందాలని ఫోటోషూట్ రూపంలో వడ్డీ వారిస్తుంది ఈ ముద్దుగుమ్మ. మరి స్మార్ట్ శంకర్తో ఆకట్టుకున్న ఈ చిన్నది మరిన్ని సినిమాలతో మనల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుందాం. For more videos like this, subscribe Big TV channel.